మనలో చాలా మందికి శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ స్పేస్ లోకి పంపించే పద్ధతి విధానం చాలా మందికి తెలుసు. ప్రతి గంట కౌంట్ డౌన్ చేస్తారు, ప్రతి నిమిషాన్ని కౌంట్ డౌన్ చేస్తారు, అలాగే సెకండ్స్ ని కౌంట్ డౌన్ చేస్తారు. 0 అని కౌంట్ డౌన్ రాగానే ఒక్కసారిగా రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంది. అప్పటి వరకు ఎంతో ఉత్కంఠ ఉంటుంది, ఒక ఆసక్తి ఉంటుంది. ఏం జరుగుతుందా, రాకెట్ సక్సెస్ అవుతుందా లేకపోతే ఏమైనా ఫెయిల్ అవుతుందా, ఇలా రకరకాల టెన్షన్స్ ఉంటాయి. అంతకు మించిన ఆసక్తి ఉత్కంఠ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు కురుక్షేత్రం విషయంలో అటువంటి ఉత్కంఠే కొనసాగుతోంది. నిజంగా ఇప్పటికే మే 13 ఎన్నికలని షెడ్యూల్ వచ్చి ఇప్పటికే 9 రోజులైన నేపథ్యంలో 50 రోజుల కౌంట్ డౌన్. సో ప్రతి రోజుని కార్యకర్తలు, శ్రేణులు, ప్రజలు, అభిమానులు, పార్టీలు చాలా ఉత్కంఠగా కౌంట్ డౌన్ ని ప్రారంభించాయి. మరి ఏపీ పొలిటికల్ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు పైచేయి సాధిస్తారు, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి అస్త్రశస్త్రాలు ఎలా సిద్ధం చేసుకున్నారు అన్నప్పుడు ఒక్కసారి మనం ఇందులో ప్రధానంగా తలపడుతున్నటువంటి అధికార పార్టీ వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అలయన్స్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది అన్నదే విశ్లేషకులు అందరి అభిప్రాయం. మరి వీళ్ళిద్దరి బలాబలాలు, అస్త్రాలు ఎలా సిద్ధం చేసుకున్నారు, వ్యూహ ప్రతివ్యూహాలు ఏమిటి అన్న విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే అధికార వైసీపీ ఇప్పటికే 12 జాబితాల్లో గజిబిజ్ చేసేసింది, అందరినీ గందరగోళం పరిచింది. మొత్తానికైతే ముక్తూ మూలుగుతూ 13వ జాబితాలో ముఖ్యమంత్రి గారు 175 మంది అభ్యర్థుల్ని, 25 ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించారు. అయినా ఇప్పటికీ కూడా మునిగే నావలో మనం ఎందుకు ఉండాలి, ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందో అని చెప్పి దాదాపుగా అధికార పార్టీని చాలా మంది వదిలేస్తున్నారు. ఇప్పటికే జంపు జిల్లానీలందరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీలో ప్లేస్ ఎత్తుక్కుంటూ ఆ నావెక్కేస్తున్న పరిస్థితి. అభ్యర్థులు ప్రకటించడానికి ముందు అలాగే ఉంది, ప్రకటించిన తర్వాత కూడా ఈ వలస లాగని పరిస్థితి అధికార పార్టీలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వీళ్ళని వాళ్ళనేది మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు అసలు సీట్ లేకపోయినా అన్కండిషనల్ గా టీడీపీ, జనసేన, బీజేపీలో అక్కడ మేము ఉండం మొర్రో అని మరీ వచ్చి మరీ జాయిన్ అయిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో నిన్న కూడా మనము ఇటువంటి పరిస్థితే మనం చూసాం. సో వలస లాగటం లేదు. ఇంకొక పక్కన చెప్పుకోవడానికి ఏమీ లేదు, అమ్ముకోవడానికి ఏమీ లేదు, పాలన వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, అన్ని రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇది మా మార్క్ అని చెప్పుకోలేక సతమతమవుతున్న ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కొత్తగా ఈ డ్రగ్స్ వ్యవహారం బాగా తలనొప్పిగా మారింది. ఏ స్థాయిలో అంటే అన్ని వేళ్లు కూడా అధికార పార్టీకి సంబంధించిన లింకులు చూపిస్తున్నాయి. సరే, అవి ఏం జరుగుతుందనేది విచారణలో తేలాల్సిన అంశం. కానీ ప్రస్తుతానికైతే అన్ని వేళ్లు అధికార పార్టీ వైపే చూపిస్తున్నాయి. మరొక పక్కన పాలనా వైఫల్యం, అభ్యర్థుల వలస లాగకపోవడం, కొత్తగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు కూడా చేస్తున్నారటువంటి ఆరోపణలు, అనేక అంశాలని కూడా టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి బయటపెడతాం. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణలో ఎటువంటి సంచలనం కలిగిస్తోంది ఇప్పటికీ అనేది మనం చూసాం. అప్పుడున్నటువంటి అధికార పార్టీ చేసిన వ్యవహారం ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి తెలంగాణలో చూసాం. సేమ్ అటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా రిపీట్ అవుతున్న పరిస్థితి. అంటే ఏమీ చేయలేక అటు ప్రత్యర్థులు ఏం చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్కన కూటమి చాలా ఉత్సాహంగా టీడీపీ విషయం చూస్తే 3 జాబితాల్లో 138 మంది అభ్యర్థుల్ని టకటగా ప్రకటించేసింది. ఒక 6 పెండింగ్ లో ఉంచారు. జనసేన కూడా తమకున్నటువంటి 21 సీట్లలో 18 ప్రకటించారు. ఫస్ట్ 5, తర్వాత బ్యాలెన్స్ ప్రకటించారు. ఇంకా వాళ్ళకు ఒక 3 పెండింగ్ ఉన్నాయి. బీజేపీ 6 ఎంపీ సీట్లను నిన్న ప్రకటించేశారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఇందులో నరసాపురం వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజుకి అయితే నిరాశే మిగిలింది. 3 పార్టీల నుంచి కూడా ఎటువంటి దానికి సంబంధించి ఆయనకి సీట్ రాలేదు. సో నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మని బీజేపీ నిన్న లిస్ట్ ప్రకటించింది. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి లోక్సభలో వరప్రసాద్, గూడూరు వరప్రసాద్ గారిదైతే నేను అద్భుతమైన టెస్ట్ నేను అంటున్నట్టే వైసీపీ నుంచి ఎట్లా మునిగే నావలో ఉండడం సేఫ్ కాదని గమనించారేమో మాజీ ఎంపీ వరప్రసాద్ గారు కూడా నిన్న ఉదయం బీజేపీలో జాయిన్ అయితే సాయంత్రానికల్లా ఆయనకి ఎంపీ టికెట్ దక్కింది. సో నేడు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఓవరాల్ గా 19 అభ్యర్థుల ప్రకటన పెండింగ్ గా ఉంది. అయితే మొత్తం షెడ్యూల్ వచ్చి 9 రోజులు అవుతున్నా కూడా చాలా ఉత్సాహంగా నువ్వా నేనా అంటూ కూడా రెడీ అవుతున్నారు.
ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు రేపు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఉంది. మరొక పక్కన 27 నుంచి ఆయన ప్రజాగళం యాత్ర ప్రారంభిస్తున్నారు. 27 నుంచి మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రి గారు బస్సు యాత్రకు వెళ్తున్నారు. మళ్ళీ అదే 27 నుంచి ఎక్కడైతే పిఠారపురం నుంచి పోటీ చేస్తానని చెప్పారో జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఆయన తన ఎన్నికల పర్యటనని ప్రచారాన్ని పిఠాపురం నుంచి ప్రారంభించి వారాహి ద్వారా రాష్ట్రం అంతా పర్యటించే అవకాశం ఉంది. మొత్తానికైతే రెండు పక్షాల నుంచి కూడా ఇరు పక్షాలు టీడీపీ జనసేన బీజేపీ పక్షం వర్సెస్ అధికార పక్షంలో ప్లేయర్స్ రెడీ అయిపోయారు, టీమ్స్ రెడీ అయిపోయాయి, అస్త్రశస్త్రాలు సిద్ధమైపోయాయి, ప్రజల్లోకి వెళ్లేందుకు సర్వం సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళని ఎవరిని ఆదరిస్తారు, వీళ్ళ బలాబలాలేంటి, ఇప్పుడున్న అంశంపై అధికార పార్టీ ఎదుర్కొంటున్న వైఫల్యాన్ని ప్రజలు గమనిస్తున్న ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పొలిటికల్ కురుక్షేత్రానికి సర్వం సిద్ధమైపోయింది. అభ్యర్థులు పార్టీలకి సంబంధించిన ప్లేయర్స్ అందరూ కూడా టీమ్స్ రెడీ అయ్యాయి, ఖరారైపోయాయి. సో ఎవరి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి, మరి అధికార పార్టీ పడుతున్న ఇబ్బందులన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలు గమనిస్తున్న వేళ ఏం జరుగుతుందని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, టీడీపీ నుంచి ఎస్పీ సాహెబ్ గారు, బీజేపీ నుంచి యార్లగడ్డ రామ్. సో ముగ్గురు ప్యానల్ సభ్యులకి ముందుగా హోలీ శుభాకాంక్షలు అండి. సో ప్రజలు ఎవరికి రంగేస్తారు, ఎవరికి రంగు పడిద్ది అనేది చర్చిద్దాం మనం ఇవాళ. సో సత్యమూర్తి గారు మీతో ప్రారంభిస్తాను. సో ఏంటి అంతా ఎలా చూస్తారు? అటు జాబితా వచ్చింది, ఇటు జాబితా వచ్చింది. ఈ అలయన్స్ కూటమికి ఒక 19 పెండింగ్ ఉంది ఓవరాల్ గా. ఇది అంటే మొత్తానికి ఒక ఫైనల్ లిస్ట్ అయితే వస్తూ ఉన్నదండి. అంటే కొంత కూటమిలో అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేయాలి అంటే అది చాలా ఇట్ ఈస్ హెర్క్యులియన్ టాస్క్. 2 పార్టీలు అడ్జస్ట్ కావటమే కష్టము. అటువంటిది ఇప్పుడు 3 పార్టీలు కలిసి అడ్జస్ట్ కావటం అంటే చాలా మందికి సీట్లు రాకుండా పోతాయి. వాళ్ళ ఆస్పిరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి టికెట్లు దక్కకుండా పోతాయి అన్నమాట. దాంతో ఏంటి అంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అన్ని పార్టీలలో ఉన్నారు, ఒక్క తెలుగుదేశంలోనే కాదు. ప్రాణాలకి తెగించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ప్రాణాలకి తెగించి ఏదో వార్ జోన్ లో పనిచేస్తున్నట్టు పని చేయాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి ఉన్నాయి. ఇందులో ఏంటంటే తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ గాని వీళ్ళందరూ కూడా రాజీ లేకుండా పోరాటం చేస్తున్నారు. అయితే టికెట్ వచ్చేది ఒక్కళ్ళకే కదా. అందువల్ల చాలా ఒక నిరాశ కనిపించే అవకాశం అయితే ఉంది చాలా వరకు. ఇంకో విషయం ఏంటంటే సింగిల్ పార్టీ పోటీ చేస్తున్న వైసీపీలోనే టికెట్ల కోసం ఇంత అంటే రభస జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఒక విడతల వారీగా మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టు విడతల వారీగా రిలీజ్ చేస్తే విడతల వారీగా జనం వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపించింది. కాదు, 13 జాబితాలకు ముందు వెళ్ళిపోయారు, 13 జాబితాల తర్వాత వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయారు. దాంతో పోలిస్తే ఇప్పుడు బీజేపీలో గాని, జనసేనలో గాని, తెలుగుదేశంలో గాని ఈ కనపడుతున్న అసంతృప్తి లేకపోతే కొంత అలక వహించే అభ్యర్థులు వీళ్ళ సంఖ్య చాలా తక్కువగానే కనపడుతూ ఉన్నది. నేను అంటే ఇంత పోరాటం చేసి 5 సంవత్సరాల పాటు పోరాటం చేసిన వాళ్ళు అంటే ఎక్కువ ఒత్తిడి తీసుకురావట్లేదు. ఎవరి అధిష్టానం మీద కూడా మేమే ఉండాలి, మేము ఉండకపోతే మేము వెళ్ళిపోతాం పార్టీ నుంచి, మాకు టికెట్ రాకపోతే అన్న థ్రెట్ ఎవరు ఇవ్వట్లేదు. అంటే ఏంటి అంటే ఈ 3 పార్టీలలో ఉన్న నాయకులందరూ కూడా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు అంటానికి ఇది ఒక సంకేతం. అంటే రాష్ట్రం గురించి ఎందుకు ఆలోచించాలి అంటే మనకి ఇట్లా డ్రగ్ కంటైనర్లు రాకుండా ఉండాలి కదా, కనీసం ఆ విషయంలో అయినా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితులు మారాలి, రాజకీయ పరిస్థితులు మారితే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. అందుకోసం అని చెప్పి అంటే అక్కడక్కడ కొంత ఇదున్న మీరు ఇంట్రడక్షన్ లో మీరు చెప్పినట్టు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి చాలా ఒక పెద్ద నిరాశాజనకమైన ఇది కనపడుతూ ఉన్నా కానీ మిగిలిన చోట్ల చాలా చోట్ల ఇది సర్దుబాటు అయిపోయింది. రకరకాలుగా వాళ్ళు వ్యూహాలు వేసుకుంటున్నారు.
అందరూ కలిసి 3 పార్టీలకి, ఇప్పుడు 3 పార్టీలకి ప్రధానమైన టార్గెట్ ఏంటి అంటే ఈ ఓటు ట్రాన్స్ఫర్ విషయం. జనసేన తెలుగుదేశం మధ్యలో ఓటు ట్రాన్స్ఫర్ విషయం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య ఓటు ట్రాన్స్ఫర్ అనేది పెద్ద ఇష్యూగా ఉన్నది. ఎందుకు అంటే ప్రజల్లో ఉందా అంటే నాకు అనిపిస్తున్న పాయింట్ ఇది. అంటే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో బీజేపీ ఇంకా కొంత చాలా ముందడుగు వేయాలి. బీజేపీ వాళ్ళే చర్యలు తీసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళకి ఒక రకమైన అంటే గతంలో తెలుగుదేశం మనతో కలిసి పనిచేసి తర్వాత బయటికి వెళ్ళిపోయింది అన్న ఆగ్రహం బీజేపీలో ఉంది, తెలుగుదేశంలో కూడా ఉంది. తెలుగుదేశం ఏంటి అంటే వీళ్ళకి వాళ్ళ అభ్యర్థులు వాళ్ళని ప్రకటించిన తర్వాత వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కలుపుకెళ్ళటానికి వాళ్ళ సైడ్ నుంచి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి అట్లా ఆ పరిస్థితి ఉండదు కాబట్టి కాపురంలో భర్త భార్య కొట్టుకుని పుట్టింటికి వెళ్ళొచ్చిన తర్వాత రావడానికి సింక్ అవడానికి టైం పడుతుంది. ఆ టైం ని కొంచెం ఫాస్ట్ చేసుకోవాల్సిన అవసరం బీజేపీ వైపు. ఎస్పీ సాహిబ్ గారు ఉన్నారు. నమస్తే అండి సాహిబ్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్త ప్రచార హోరు మొత్తానికి ప్రజాగళం అంటూ చంద్రబాబు గారు కూడా బయలుదేరుతున్నారు. సో ఎన్నికల కురుక్షేత్రంలోకి రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాలంట కదా. సో ఏంటి అంతా రెడీనా? ఎందుకు మీరు కూడా ఇంకొక 6 స్థానాలు పెండింగ్ పెట్టారు? విజయ్ చంద్ర గారు, తమరికి ప్యానెల్ లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారికి, అదే విధంగా బీజేపీ మిత్రులు రామ్ కుమార్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు తమరు ఇంట్రోలో చెప్పారు, అదే విధంగా సత్యమూర్తి గారు కూడా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా మరి కొన్ని పార్టీలు పొత్తుల్లో ఉండేటప్పుడు ప్రధానంగా కొన్ని సమస్యలు ఉంటాయి. కొంతమంది సీనియర్స్ మరి టికెట్లు ఆశించిన వాళ్ళు ఒకంత ఇబ్బంది పడటం. ఎందుకంటే నేను ఈ 4.5 years ఈ కాన్స్టిట్యున్సీలో వర్క్ చేశాను, నాకు అవకాశం రాలేదని చెప్పి వాళ్ళు కొంతమటికి ఇష్యూ అయింది. అందుకనే ఇక్కడ ఏమవుతుందంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత మెల్లిగా ప్రజల్లోకి తీసుకెళ్లాం మా యొక్క విధానాలు ఈ విధంగా ఉంటాయని. దీనితో పాటు చాలా మంది తమలాంటి వారు కూడా బీజేపీ కలుస్తుందంట కదా అని చెప్పి చాలా సార్లు అన్నారు. అంటే ప్రజలు ఒక సంసిద్ధమయ్యారండి. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ 3 కలిస్తే మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అనేది ఒకటి కాన్సెప్ట్. రెండో అంశం, 2014-19 కాలంలో తమరు గమనించే ఉంటారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు. దాని తర్వాత ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధంగా చెప్పాలంటే ఇన్స్టిట్యూట్స్ కానీ పరిశ్రమలు కానీ ఏ విధంగా తీసుకొచ్చామనేది. సో 2019 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటా వస్తే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరి మీద దాడులేనండి. మహిళల మీద దాడులు, రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, కౌలు రైతులు వలసలు ఎక్కువైపోయినాయి. దీంతో పాటు యువత నిర్వీర్యం అయిపోయింది. రాష్ట్రంలో ఉద్యోగాలు అడిగితే ముఖ్యమంత్రి గారు ఏందండి చికెన్ మాటలు మటన్ మాటలు పెట్టుకోండి, అధికారులతో మాట్లాడనని చెప్పి చాలా సందర్భాల్లో అన్నారు. ఒక డిగ్రీ చదివినటువంటి వ్యక్తి ఉప్పు చేపలు అమ్ముకుంటాడా? ఉప్పు చేపలు అమ్ముకోవడం కోసమే ఈ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారండి ఈ రాష్ట్ర ప్రజలు. దీంతో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు వైకాపా పార్టీ మీద విసిగెత్తిపోయారండి. ఇప్పుడు కూడా స్టిల్ చూడండి, నిన్నగాక మొన్న కూడా మరి ఒంటిమిట్ట దగ్గర ఒక పద్మశాలి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది కదండి. అంటే ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చిన తర్వాత కూడా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా వైకాపా ప్రభుత్వం ఎప్పుడు దిగిపోయిద్దా అని అనుకుంటా ఉన్నారు. వచ్చేసింది, కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే కోడ్ అమల్లోకి వచ్చినా సరే మరి అధికారులను అడ్డం పెట్టుకొని వైకాపా పార్టీ వారు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు మాట వాస్తవం. ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే 4 రోజుల గ్యాప్ లోనే 4 సార్లు పైగా కదా మీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కాన్వే చెకింగ్లు, మరి ప్రచారానికి బయలుదేరుతున్నారు చంద్రబాబు గారు. ఎన్ని రకాల ఇబ్బందులు సృష్టించవచ్చు? కోడ్ ఉన్నా కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా. అంటే ఇక్కడ ఒకటండి, లోకేష్ గారు తర్వాత కొంతమంది మా నాయకుల మీద కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కూడా. దీనితో పాటు ప్రధానంగా ఎన్నికల కమిషన్ వాళ్ళు సి విజిల్ యాప్ ఒకటి క్రియేట్ చేశారండి. సి విజిల్ యాప్ అనే ఈ యాప్ లో ఏంటంటే ఎక్కడైనా కానీ ఏ పార్టీ వారైనా సరే వాళ్ళ యొక్క గుర్తులు కానీ ఇవన్నీ ఉంటే, పోస్టర్లు కానీ ఉంటే అప్లోడ్ చేయమని. ఈ అప్లోడ్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు, మొన్న గన్నవరంలో పెద్ద ఇష్యూ అయిపోయింది. మా ఎమ్మెల్యే
రెడ్డప్ప గారు, మాధవి గారు వెళ్తే అక్కడ ఆమె మీద అటాక్ చేశారు. అంటే ఆ స్థాయి నుంచి కార్యకర్తల స్థాయి దాకా అందరి మీద అటాకులు చేస్తూ ఉన్నారు. నిన్న అదే విధంగా కృష్ణా జిల్లాలో మరి భాష అనేటువంటి ఒక వ్యక్తిని వైకాపా పార్టీ నాయకులు కొట్టారండి. ఎందుకంటే వాళ్ళ పార్టీ కార్యాలయం మీద గుర్తులు ఆ రంగులు ఉండయి, అతను ఆ యాప్ లో అప్లోడ్ చేశారని చెప్పి సివిజిల్ లో. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇక ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దీనికి ఎవరు కట్టడి చేయాలండి? సిఇఓ గారు ఒక నిర్ణయాత్మకమైనటువంటి విధానం తీసుకోవాలి. దీంతో ప్రధానంగా వాలంటీర్లు ప్రతిసారి మన రామాంజలి గారు, మీరు ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ అభ్యర్థి రామాంజలి గారి మీద దాడి చేసి ఆయన కారును ధ్వంసం చేశారు. పైపెచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మీద తిరగబడ్డారు అక్కడ. అంటే పోలీసులు ఏ విధంగా ఒక అధికార పార్టీకి ఇంకా అధికారంలో ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పార్టీ వాస్తవం ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి అధికారులు ఎందుకు అనుకోవట్లేదో తెలియనటువంటి అంశం అండి. అంటే ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఫేస్ చేసుకుంటా ముందరకెళ్ళటం. అదే విధంగా వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వైకాపా పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జీలు దౌర్జన్యానికి. మరి ఆ ప్రతిపాడు అభ్యర్థి అయితే వైకాపా అభ్యర్థి బయటకు వచ్చి రామాయణ గారిని ఎంత తెలుస్తానన్నారు. కాదండి, ఒకటి గ్రౌండ్ లోనూ మిమ్మల్ని ఇలా చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది కదా. చంద్రబాబు గారిది, పవన్ గారిది, పురంధేశ్వర్ గారు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారని మీ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. సో అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని దిగ్బంధనం చేసే పరిస్థితి కనిపిస్తోంది కదా. ఎన్ని దాటుకుని ప్రజల్లోకి మీరు చెప్పే పాయింట్ వెళ్ళాలి. నిన్న లోకేష్ గారే నేను ఎవరికన్నా ఫోన్ చేస్తే బీప్ అనే శబ్దం వస్తుంది, ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి, మా దగ్గరే ఉండేయండి, అక్కడ అభ్యర్థులను ఎవరెవరు వేయాలో వాళ్ళ విషయాలే మేము మాట్లాడుకుంటాం అని చెప్పి లోకేష్ గారు చెప్పినటువంటి సందర్భం నిన్న. అంటే ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ ట్యాపింగ్ జరుగుతున్నాయి అని చెప్పి అనుమానాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పుకుంటా వచ్చారు కదా, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి 1.5 years క్రితం ఆయన ఇష్యూ అయింది. అప్పుడు కూడా వాళ్ళ పార్టీలో కొంతమంది నాయకులు బయటకు వచ్చి చెప్పారు కదా, అవును ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఏందంట అని నిస్సిగ్గుగా మాట్లాడారు. పెగాసస్ అనేటువంటి ఒక మాల్వేర్ తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో వాడుతున్నారని చెప్పి. అంటే మేమేమంటామంటే వైకాపా పార్టీ వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్తాం, వాళ్ళకి అనుకూలంగా లేని విషయాలు ఏదో ఒక విధంగా మభ్యపెట్టి అనుకూలంగా మార్చుకోవటం. ఇప్పుడు సత్యమూర్తి గారు కూడా కొన్ని కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు. తను మాట్లాడుతూ ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేది అంత క్రియాశీలకంగా జరగట్లేదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను చిన్న ఉదాహరణ చెబుతా సత్యమూర్తి గారు. ఈ రాష్ట్రంలో మైనార్టీ వర్గాలను తీసుకోండి. 2014-19 కాలంలో మైనార్టీ వర్గాల మీద ఎక్కడన్నా గానీ దాడులు గాని దౌర్జన్యాలు గాని ఏమన్నా జరిగినాయా? లేదు. ప్రభుత్వం ఏదైనా వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడైనా గానీ ఇష్యూ కాకుండా, అంటే ఒక విధంగా చెప్పాలంటే దాన్ని రివ్యూ చేసుకోకుండా ఉందా? ఒకే ఒక సంఘటన అండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. దాచేపల్లిలో ఒక మైనారిటీ అమ్మాయి మీద ఒక అతను అత్యాచారం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు గంటలోనే ప్రత్యేకమైన బృందాలను వేసి అప్పుడప్పుడు గాలిస్తే అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే. కానీ వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే దాచేపల్లిలో అక్కడ 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే కనీసం 10 రోజులు పట్టించుకోలేదండి. విస్తుపోయారు అందరూ. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఇదే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి సుచరిత గారు. అంటే చూడండి, అంటే చెప్పడం ఈ మైనారిటీ యాంగిల్ కాదేమో, ఈ సీట్ల సర్దుబాటు అటు ఇటు మార్పులు చేర్పులు ఈ లేటు ప్రక్రియ వల్ల ఏమన్నా ఓట్ ట్రాన్స్ఫర్ లేట్ అయిద్దేమో అనేది ఆయన అభిప్రాయం అనుకుంటా. నాట్ అబౌట్ మైనారిటీ ట్రాన్స్ఫర్. ఒక్క మైనార్టీలే కాదండి, క్రిస్టియన్ మైనార్టీలు ఉంటారు, వీటితో పాటు న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఉంటారు. అంటే గతంతో కంపేర్ చేసుకుంటున్నారు ఈ రోజు. చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయనకి యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యానికి నియంత్రణ మధ్య యుద్ధం జరుగుతుందండి. ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజలందరూ సహకరిస్తానికి ముందుకు వస్తున్నారు. 3 రోజుల్లో 4 సార్లు చెకింగ్లు, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. అంటే ఒకటి చికాకు పరిచే అంశాలు అవుతున్నాయి, 2 రెచ్చగొట్టే ఇదిగా అవుతుంది. మరి అదే స్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేల కాన్వాయిలు చెకింగ్లే చూస్తున్నట్టు కనపడుతున్నట్టు ఎక్కడ కనిపించలేదే. చికాకు అయితే మిమ్మల్ని పెడుతున్నారు, రెచ్చగొడటానికి ఏవైతే ఉన్నాయో మార్గాలు చూస్తున్నారు. విజయ్ చంద్ర గారు, ఈ 5 సంవత్సరాల్లో వైకాపా పార్టీ వారు చేసినటువంటి దాడులు ఇవన్నీ మనం చూసాం. మరి కొంతమంది ఒక విధంగా చెప్పాలంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ స్థాయి అధికారుల వరకు వీళ్ళందరూ కూడా కుమ్మక్కి అయిపోయారు, వైకాపా పార్టీ కొందని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అటువంటి ప్రచారాలకు ఊతమిస్తుందండి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూసినప్పుడు ప్రతివాడు కూడా ఒక సంసిద్ధమైపోయి ఉన్నాడు, వైకాపా పార్టీని అంతమొందించాలి. ఈ రాష్ట్రంలో యువకులు కావచ్చు, మీరు గమనించాల్సినటువంటి అంశాలు ఉన్నాయండి. 12,500 కోట్ల రూపాయలు పంచాయతీ నిధులు ఎటెళ్ళాయో ఎవరికీ తెలియదు. ఈ రోజు రాష్ట్రంలో తాగునీటి సమస్య ఎక్కువైపోయింది. పంచాయతీల్లో ఒక చిన్న పంపు చెడిపోతే వారం రోజులు కూడా బాగు చేయించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయండి. దీంతో పాటు
మరి వాలంటీర్లు ఇప్పటికి కూడా తిరుగుతూ ఉన్నారు. మీకు సంక్షేమ పథకాలు పోతాయి, మీ ఓటు ఎవరికి వేస్తారో మాకు తెలుసు అంటే వీటన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దృష్టి పెట్టాలి, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. నేనేమంటానంటే మరి ఓటు అనేటువంటి అస్త్రాన్ని ప్రజలు వాళ్ళు ఒక విజ్ఞప్తితో ఆలోచించి ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినా గానీ, మా మీద కొంతమంది అధికారులు ఇష్యూ చేసినా గానీ అన్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారండి. ఈ రోజు ప్రచార మాధ్యమాలు ఒక 6 పెండింగ్ అంటే కొంత వీళ్ళు ప్రచారానికి కాస్త లేట్ అవుతారేమో కదా. బ్యాలెన్స్ 6 144 లో 138 అంటే ఆ 6 కూడా 2-3 రోజులు ఇబ్బందులు ఏమి లేవండి. ఇప్పుడు దాకా మనం డిస్కషన్ చేసుకునేటప్పుడు కూడా కూటమిలో భాగమైనప్పుడు కొన్ని సీట్ల దగ్గర కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అవి సైకలాజికల్ గా అక్కడ ఉండేటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా అధినాయకుడితో చెబుతూ ఉంటారు. కాబట్టే ఆయన కూడా ఈ 6 సీట్లలో ఆచి చూసి మాకు గెలుపు గుర్రాలు కావాలి. ఇక్కడ ఏంటంటే ప్రెస్టేజ్ ఇష్యూ ఈ ఎలక్షన్స్ అన్ని జరుగుతుంది కూడా. కాబట్టి అధినాయకుడు ఆలోచన విధానం ఉందండి. ఆయన ఈ 2-3 రోజుల్లో కూడా క్లియర్ చేస్తారు. అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా ఈ రోజు 10 మందిని కూడా క్లియర్ చేసే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా ఇప్పటికే 6 ఎంపీలు ప్రకటించారు కదా, 10 మంది అసెంబ్లీ ఎప్పుడో ఏంటో మాట్లాడదాం. అలాగే రామ్ కుమార్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి 6 ఎంపీలను అయితే మొత్తానికి ప్రకటించారు. అప్పుడా 9 రోజుల షెడ్యూల్ వచ్చిన తర్వాత వెయిటింగ్ ఇక్కడ మొత్తానికి అయితే ప్రకటించారు. 10 మంది అభ్యర్థులు ఎందుకు లేట్ అవుతుంది అంటే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి కదా, వెనుకబడ్డారు, లేదా అభ్యర్థులు దొరకటం లేదు, లేదా వాళ్ళలో వాళ్ళకే గ్రూపులు ఉన్నాయి, కింద పైన పైదే వెళ్ళి పంచాయతీలు చేసుకుంటున్నారు, ఇట్లా రకరకాలు వినిపిస్తున్నాయి కదా. సో ఈ రోజు ఉంటుందా ప్రకటన ఏంటి? చంద్రిక గారు నమస్తే అండి. అలాగే మిత్రులు సాహెబ్ గారికి, పెద్దలు సత్యమూర్తి గారు కూడానండి. ఏమంటే ఇక్కడ లేట్ అవడం అంటే మాది ఇప్పుడు జాతీయ పార్టీ, ఆల్ ఇండియా స్థాయిలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అన్ని చోట్ల. అంటే ఈ ఒక్క రాష్ట్రం కూడా భాగమే కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా కుస్తీలు పడతా ఉంటారు. ఇండివిజువల్ గా ఒక రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, వారన్నీ కూడా వడపోత వేస్తూ నిన్న ఎంపీలు ఫైనలైజ్ అయినాయి. అసెంబ్లీలు కూడా ఇంచుమించుగా టీడీపీతో కలిసి స్థానాలు ఫైనలైజ్ చేసుకున్నారు. ఎన్డీఏ ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే మాకు ఇచ్చే సీట్లు కొన్ని, కానీ మా వైపు నుంచి ఆశావాహులు ఎక్కువ. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు ఈ 5 ఏళ్లలోనే కాదు, అంతకుముందు ఇంకొక 10 ఏళ్ల నుంచి కూడా పార్టీకి, 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి కూడా చేసిన వాళ్ళు, పార్టీకి ఫుల్ టైం వర్క్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారండి. సరే, వాళ్ళు ఒక్కొక్కసారి ఆర్థికంగా కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి. ఇటువంటి కార్యకర్తలందరినీ కూడా అకామిడేట్ చేయాలని పార్టీ ఓ పక్క నుంచి ఆలోచన చేస్తూ ఉంటాయి. అదే విధంగా వేరే సైడ్ నుంచి గెలుపు కూడా చాలా ముఖ్యం. మాకు గెలుపు ముఖ్యము, అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ లో వాళ్ళకు కూడా మాకు ఇచ్చిన సీట్లన్నీ కూడా గెలిచే బాధ్యత, చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద కూడా ఉంది. ఓటు ట్రాన్స్ఫర్ల గురించి ఇందాక సత్యమూర్తి గారు ఒక చిన్న మాట మాట్లాడుతున్నారు. దాని గురించి ఏంటంటే అండి, ఇటువంటి అలయన్స్ నడిపిన అనుభవం భారతీయ జనతా పార్టీకి ఉంది. ఒక అడుగు అంటే ఇప్పుడు నితీష్ గారితో వెనక్కి వెళ్ళడం, మళ్ళీ లోపల రావడం, మళ్ళీ బయటకు వెళ్ళడం, ఇటువంటి అనుభవాలన్నీ కూడా ఉన్నాయండి. ఓటు ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలనేది దాని మీద పూర్తిగా అంటే మా వ్యూహాలు మాకు ఖచ్చితంగా దాని మీద కూడా వర్కౌట్ చేసే ఉన్నాం ఆల్రెడీ. అంటే ఈ రోజే దాంట్లో దిగింది కాదు, గతంలో కూడా మాకు అనుభవాలు ఉన్నాయి. మేము చేయించుకోగలనే కాన్ఫిడెన్స్ మాకు ఉన్నది. అలాగే ముగ్గురు కూడా కలిసి వెళ్ళాలని ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే కుస్తీలు పడుతున్నారో అదే స్టాండ్ మీద కూడా ఎన్డీఏలోని ముగ్గురు ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు గెలుపు కోసం అని కాకుండా మొత్తం ముగ్గురు కలిసి గెలవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దిగాలనే ఎజెండా మీద ముందుకెళ్తున్నాం. కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అనేది 100% ముగ్గురు వైపు నుంచి కూడా జరుగుతాయండి. జెండాలు 3, ఎజెండా 1, 3 ముక్కలో ఉన్న ఫ్యాన్ ని, 3 రెక్కలు ఉన్న ఫ్యాన్లు ఎరగొట్టాలి, 3 రాజధాని శాంపుల్ దానికి తగులుద్దని మేము ఖచ్చితంగా కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ముసుకేసి కాదండి, ముసుకేసి కిందకి కొట్టాలండి, ధైర్యంగానే దమ్ముగానే కొడుతున్నాం, అంతా ఓపెన్ గానే. ఇందాక చూడండి మా మీద అటాక్స్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారండి. నిన్న జనసేన ఇప్పుడు మా కాకినాడ రూరల్లో జనసేన పార్టీకి ఇచ్చారు. మాకున్న ఇప్పుడు మేమందరం కూడా ఒక చోట ఒక గ్రామంలో మాకున్న ఓట్లన్నీ కూడా అదే ఒక ఆత్మీయ సమావేశం కింద అక్కడ పెట్టుకోవాలనుకున్నాం. టెంట్లు వేసాం, సెక్షన్ 144 ఉంది, టెంట్లు తీసేయమన్నారు. జనసేన క్యాండిడేట్ వస్తే సరే రోడ్డు మీద వద్దని చెప్పి ఒకళ్ళు ఇంట్లోకి దూరం అక్కడ వచ్చిన 100-150 మంది ఇంట్లో కూర్చుని ఉంటే పోలీసు ఎండిఓ వచ్చారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారో చూడండి. పొద్దున్న సాయంత్రం దాకా తిరిగే వాలంటీర్లు ఇస్తున్నారు, ఆ ఊళ్ళో ఇది జరుగుతుంది, ఆ ఇంట్లో ఇది జరుగుతుందని. ఇంట్లోకి వచ్చేసి అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, కావాలని మేము కూడా ముందు ఆడవాళ్ళు పెట్టాం, మహిళా పోలీసులతో రావాలి, అదేమీ లేదు, వాళ్ళు తోసుకుని వచ్చేసారు. ఏమంటే ఏ విధంగా వారెంట్ ఉందా అంటే సమాధానం లేదు.
మేము నిజంగా కనుక అది భారతీయ జనతా పార్టీ స్థావరం కాకపోతే కనుక వాళ్ళు చాలా టూ మచ్ యాక్ట్ చేసేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు అందరూ కూడా ముందు బయటకు తోసేసి బయటకు వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ వెళ్ళేటప్పటికి జనసేన కార్యకర్తలు అందరూ మీదకి వచ్చి ఆల్మోస్ట్ కొట్టే అంత పని చేస్తారేమో భయపడి వెనక్కి వెళ్ళారు. కానీ మామూలుగా అయితే ఇవన్నీ ఇటువంటివి చాలా చాలా జరుగుతాయి. వీళ్ళైతే లొంగేది కాదు. దీనికోసమే మా అలయన్స్ ఎంత ముఖ్యం అంటే మేము ఎదుర్కోగల సత్తా ఉంది అని జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కూడా వెనకాల టీడీపీ వెనకాల నిలబడుతుంది, పైనుంచి అండ ఉంది, ఇక్కడ యువకులు అందరూ కూడా ఉన్నారు అనే అంటే కాన్ఫిడెన్స్ ఒకటి సీట్ల అన్ని జాప్యం పార్టీల్లోకి లేదా వచ్చింది. ఎందుకు సరే పెద్ద పార్టీ అంటున్నా ప్రతి నియోజకవర్గాన్ని ముగ్గురు ఎంపిక చేసి గతంలోనే ఢిల్లీ పెద్దలకు నివేదిక పంపారు. సో షెడ్యూల్ వచ్చి 9 రోజులు అవుతున్నా కొంత చర్చ ఉంది. రకరకాల మీడియాలో సోషల్ మీడియాలో అధికార పార్టీ టార్గెట్ చేయడం ఇవన్నీ చర్చలు చూస్తున్నాం కదా ఇటు నుంచి అటు అభ్యర్థులు. కొంత ఈ జాబితా లేట్ అవుతుందన్న విషయంలో కొంత విమర్శలు వస్తున్నాయి. ఒకటి రెండు పదే మీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని అయితే అధికార పార్టీ ఏ స్థాయిలో టార్గెట్ చేస్తుంది? విపరీతమైన టార్గెట్ చేస్తుంది ఆవిడని. ఇప్పుడు ఫస్ట్ మా పురంధేశ్వర్ గారి దగ్గరికి వస్తామండి. ఇప్పుడు మన డ్రగ్స్ వచ్చినాయి. డ్రగ్స్ వచ్చిన వెంటనే ఇప్పుడు వారి చుట్టాలకున్న కంపెనీ సంధ్యా మెరైన్స్. ఈ డ్రగ్స్ వచ్చిన కంపెనీ పేరు సంధ్యా యాక్వా. అయ్యే చూడండి ఇటు వైసీపీ వాళ్ళు ఎలా ఉంటది అంటే ఎర్రచీర కట్టుకుందంతా నాదే అన్నట్టుగా ఉంటది వాళ్ళతో ఏమన్నా అంటే. పేరు క్లియారిటీ తెలియదు. పేరు వరకు ఇప్పుడు మీ క్లారిటీ చెప్పాను కదండి. అది వచ్చిన వెంటనే వాళ్ళది కాదని తేలింది. ఈ సంధ్య యాక్వా ఏదైతే ఉందో అది కోణం ఫ్యామిలీకి సంబంధించింది. ఆ కోణం అనే ఫ్యామిలీ వైసీపీలో ఉన్నారు. ఆ ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ గజ్జల రామకృష్ణరావు వచ్చి ఏదేదో సౌండ్లు చేస్తా ఉంటాడు. ఇంకా అంటే ఎదురుగా ఇలా దొరికేశాక కూడా ఇంకా ఇది మా నాయకులకు సంబంధించింది కాదు అని చెప్పడు. ఎందుకంటే ఆ మాట అనలేడు కదా, ఇదిగో ఫోటోలను మనం చూపిస్తాం, అదిగో వాళ్ళకి సంబంధించిందని చెప్తారు. ఇటువంటి న్యూస్లన్నీ కూడా సాక్షిలో నిన్న వేశారు. ఈ అంటే ఇవన్నీ డిఫమేషన్ కేసులు వేసి సాక్షి న్యూస్లన్నీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని చెప్పి 20 కోట్ల రూపాయలకి డిఫమేషన్ కేసు వేసి వాళ్ళ నెక్స్ట్ రిప్లై ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కోవడానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు సిద్ధంగా ఉన్నారు. ఆవిడ వెనకాల ఇలాంటి మాలాంటి అధికార ప్రతినిధులు అందరూ కూడా 3 రోజుల నుంచి కూడా గట్టిగానే తిప్పికొడతాం. అయితే మీడియా రీచ్ కొంతమందికి ఉంటది కాబట్టి కొంతమంది వాయిస్లు ఆల్రెడీ బయటకు వచ్చి ట్విట్టర్ లో కూడా గట్టిగానే ఈ రామకృష్ణారెడ్డిని ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏదో గుమస్తా పని చేసుకున్నాడు, గుమస్తా పని చేయక మా మీద రివర్స్ అటాక్ ఇస్తాడు. ఈ రోజే కాదండి, గతంలో కూడా విజయసాయి రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. ఇవన్నీ కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం, గట్టిగానే తిప్పి కొడతాం కూడా. మీరు ఇంకోటి మీ అధ్యక్షురాలు గారు ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నారని అంటున్నారు అని అంటున్నారు. చూడాలండి ఖచ్చితంగా వారు తగు జాగ్రత్తలు తీసుకునే కూడా అన్ని మాట్లాడుతున్నారు. అంటే ఏమండి ఇందులో ఒక మాట ఏంటంటే ఇందులో పెద్ద సీక్రెట్లే ఉండవు, రాజకీయ సంబంధించిన మాటలే ఉంటాయి. పర్సనల్ విషయాలు ఖచ్చితంగా ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళకు ఉంటాయి. రాజకీయాలు వచ్చేటప్పుడు కొన్ని వ్యూహాలు బయటకూడదనే ఉంటాయి తప్పితే రాజకీయాల్లో పెద్ద దొంగతనంగా చేసేసైతే ఉండదు. ఆ వ్యూహం ప్రతిపక్ష పార్టీకి వెళ్ళకూడదనే భాగంలో అవి వెళ్ళకూడదని జాగ్రత్తలు తీసుకుంటాం. మాకు అంటే మా వరకు వచ్చేటప్పటికి ఏ స్థాయిలో నాయకులకి ఆ స్థాయిలో నాయకులు అన్ని కూడా చెప్తానే ఉంటారు చంద్రెడ్డి గారు. అక్కడ వరకు ఏమి ఇబ్బంది లేదు. అవన్నీ కూడా కాదు. నాకు ఒకటి అర్థం కావట్లేదు. డిఫర్మేషన్ వేసాము లేదా 20 కోట్లకు వేసాము, ప్రచారంలో తప్పు చేస్తారు అన్నప్పుడు గతంలో కూడా నారా లోకేష్ గారు కూడా ఆయనకి సంబంధించిన ఆర్టికల్స్ విషయంలో అప్పుడు కూడా వేశారు డిఫర్మేషన్, మీకు గుర్తుండే ఉంటుంది. మరి ఈ డిఫర్మేషన్ ఎన్ని తేలుతాయి అంటే వచ్చేది 50 రోజుల్లో ఏమైనా తేలుతాయా పెడతాయా? జనరల్ గా ఫాలో అప్ తర్వాత ఉండదు. వచ్చిన వార్తనే ప్రజలు బేస్ చేసుకుని నిజం అనుకుంటా అని నమ్మే ప్రమాదం ఉంది. ఒక పక్కన రెచ్చగొడుతున్నారు, ఇంకొక పక్కన డిఫేమ్ చేస్తున్నారు, ఇంకొక పక్కన ఏమో మిమ్మల్ని అడ్డగిస్తున్నారు, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. పదే మీ అధ్యక్షురాలని టార్గెట్ చేస్తున్నారు. సరే మీరు వివరణ ఇచ్చి చెప్పే వరకు తెల్లారిపోద్ది కదా. ఏమండి ఇప్పుడు ఒక న్యూస్ వచ్చిన వెంటనే అది కూడా దొంగ న్యూస్. నాకు తెలిసి ఒక నిమిషం సాహిబ్ గారు, ఇప్పుడు లోకేష్ గారు వేసింది ఏమైనా తేలిందా డిఫర్మేషన్? ఇంకా అది కోర్టులో నడుస్తూనే ఉంది. అది అదే తేలుతా ఉంటే మీరు ఇప్పుడు వేసింది ఎలక్షన్ 50 రోజుల్లో తేలిద్దా? ఇప్పుడు చంద్ర గారు, ఇప్పుడు మొన్న ఫేక్ న్యూస్ వచ్చింది పురంధేశ్వర్ గారు రాజీనామా చేసేసారని. ఇప్పుడు రాజీనామా చేసేసారని మేము ఊరుకుంటే, మేము కౌంటర్ ఇవ్వకపోతే అది ప్రజలకు ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు అలాగే సాక్షిలే న్యూస్ వచ్చింది, మేము ఏదో ఒక యాక్షన్ తీసుకున్నామని ప్రజలకు నమ్మకం కలిగించకపోతే వాళ్ళు ఇదే నమ్ముతారు కదా, వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్ముతా ఉంటారు కదండి. ఎదట వాళ్ళు చెప్పేది అబద్ధాలు, వాళ్ళు మా మీద బురద జల్లుతున్నారని చెప్పడంలో ప్రయత్నమే ఇది.
ఏమి చేయకపోతే అబ్బాయి బీజేపీ వాళ్ళు నేను అంటుంది అందుకే మళ్ళీ ఏం ఇలా మీరు చేయాలంటారు? ఖండించుకుంటూ చేస్తుంటే వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి దాచారని అంటున్నారు వాళ్ళు. అన్ని చేసి దాచి మా దగ్గర చాలా ఉన్నాయి అన్నప్పుడు మిమ్మల్ని ఈడు చుట్టూతో తిప్పితే ఇంకా మీ 10 మంది అభ్యర్థులే ఇంకా ప్రకటన లేట్ అయిపోతే మీ వాళ్ళు వెనకబడరా రేస్ లో? ఓవరాల్ గా టీడీపీ జనసేన బీజేపీ 19, మీరు ఒక 10, వాళ్ళొక 6, జనసేన వాళ్ళు 3, 19 లేటు. ఏమండి ఒక మాట ఏంటంటే అండి, ఇప్పుడు ఒక పార్టీలో వాళ్ళు ఇవ్వడానికి ఇంత టైం పట్టింది. ఇవి 3 పార్టీలో ముందు స్థానాలు ఖరారు అవ్వాలి. ముందు పైన కింద వడపోసేదాడికి టైం పట్టింది. ఇంకొక మీరు టూ లేట్ అంటున్నారు. యూజువల్ గా భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా క్యాండిడేట్లు ఏంటంటే అండి, నామినేషన్ వేసే టైంకే డిసైడ్ చేస్తా ఉంటారు. అసలు ఎలక్షన్ కనుక ఫస్ట్ ఫేజ్ లో వచ్చుంటే ఇవి కూడా గబగబా తేల్చేసేవారు. మనది లాస్ట్ ఫేజ్ లో వచ్చింది కాబట్టి ఈ లోపల మిగతా రాష్ట్రాల నుంచి కూడా చేసుకుని వస్తున్నారు. అందుకనే అలయన్స్ పార్ట్నర్స్ కి ఏ ఇబ్బంది కలగకుండా ముందు వాళ్ళ స్థానాలు తేల్చేసి వాళ్ళు చేసుకోమని పని అన్నారు. మాలో వచ్చేటప్పటికి ఈ స్థానాల్లో ఎవరెవరో ఎక్కడ పెట్టాలనేది ఇందాక అన్నా చూసారా, 3 పేర్లు పెట్టారని. ఈ ఎక్సర్సైజ్ అందుకే ముందుగా మా దగ్గర డేటా అంతా ఉంది. తగు సమయంలో ఖచ్చితంగా సరైన సమయంలో అన్ని కూడా రిలీజ్ చేస్తారు. ఈవేళ సాయంత్రానికి మీరు అసెంబ్లీలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మాలో ఎలా ఉంటదంటే అండి, పెళ్లి అనేది పెళ్లి కొడుకు లాంటిదే. పెళ్లి కొడుకు అక్కడ ఉంటాడు, కానీ పనులన్నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కడికక్కడ చేసేస్తా ఉంటారండి. మాలో కూడా ఏంటంటే అసెంబ్లీల వారికి ఎవరు చేయాల్సిన పని కమిటీలు వేసేసి ఎప్పటి నుంచో ఎలక్షన్ పనిలో మేము ఆల్రెడీ నిమగ్నమై ఉన్నాం. ఎవరు ఏ పని చేయాలో ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు అనేది అసెంబ్లీల వారికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. చంద్ర గారు అక్కడ ఏమి ఇబ్బంది లేదండి. సత్యమూర్తి గారు, నిన్న కూడా మనం చూసాం వైసీపీకి మరో 2 దళిత ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పేశారు. అంతకుముందు అర్ధర్ వెళ్ళిపోయారు, అలీజా నిన్న, గూడూరు వరప్రసాద్, ఇలా వెళ్తూనే ఉన్నా కూడా అయినా మేకపోతూ గంభీరం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీని అధికార పార్టీ టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఆఖరికి ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. సంధ్య ఆక్వా, సంధ్య మెరైన్ ఉన్నదాన్ని కూడా మార్పు చేర్పులు చేసి పురంధేశ్వరి గారిని అసలు పురంధేశ్వరి గారిని కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది మీకు? ఇప్పుడు వాళ్ళ మెయిన్ టార్గెట్ పురంధేశ్వరి గారు ఇప్పుడు కాదండి, మొదటి నుంచి ఆమె అధ్యక్షురాలైన దగ్గర నుంచి వైసీపీ టార్గెట్ లోనే ఉన్నారు. ఆమె ఎందుకంటే చాలా కీలకమైన విషయాల్ని పురంధేశ్వరి గారు బయట పెట్టడం మొదలు పెట్టారు. మెయిన్ గా ఏంటంటే ఈ మద్యం మీద అసలు చాలా మంది ఆ పురంధేశ్వరి గారు చెప్పిన తర్వాత అమ్మ ఇంత జరుగుతుందా ఈ రాష్ట్రంలో అనే ఒక డిస్కషన్ మొదలైందండి. దాంతో ఏంటంటే అసలు చాలా డ్యామేజ్ జరిగిందనమాట. ఈ మద్యం మీద చాలా అంటే తెలుగుదేశం చాలా కాలం నుంచి ఫైట్ చేస్తూనే ఉంది. పురంధేశ్వరి అయితే ఎప్పుడైతే బయటకు వచ్చేసి కంప్లైంట్ చేశారో, రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చేసి ఈ విధంగా జరుగుతున్నది, ఇది చాలా అత్యంత ప్రమాదకరము, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ప్రమాదకరమని ఆమె ఎప్పుడైతే ఒక అంటే స్ట్రీట్లు వీధుల్లో కూడా తీసుకెళ్లారు ఈ సమస్యని. దాంతో ఏమైందంటే లీగల్ గా ఇటు ప్రజల్లో 2 వైపుల నుంచి అటాక్ రావటంతో వైసీపీకి పూర్తిగా వాళ్ళ క్రెడిబిలిటీ మొత్తం పోయిందండి. అంటే మొదటి నుంచి లేదు కానీ దీంతో మొత్తం విపరీతమైన ఎరోజన్ స్టార్ట్ అయిపోయింది. క్రెడిబిలిటీ అనేది పోవటం మొదలు పెట్టింది. అందుకని పురంధేశ్వరిని మొదటి నుంచి కూడా టార్గెట్ చేస్తున్నారండి. టార్గెట్ చేయటమే కాకుండా పురంధేశ్వరికి చంద్రబాబు నాయుడికి ఉన్న బంధుత్వాన్ని హైలైట్ చేసి చూపించడం మొదలు పెట్టారు. అది వాళ్ళిద్దరి బంధుత్వం ఎప్పటి నుంచో తెలుసు కదా, అందరికీ తెలుసు. కానీ వైసీపీ ఏంటంటే దాన్ని ఒక పూచిగా చూపించి మన వర్క్ షాప్ లో కూడా చంద్రబాబు గారు అన్నారు కదా, కుటుంబ సభ్యులు వేరు పార్టీల్లో ఉండరా ఏమిటి అనేది కూడా ఆయన మాట్లాడారు. సిద్ధాంతాలు వేరు ఉంటాయి. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఏ రోజు తెలుగుదేశం పార్టీలో లేరు కదా, ఆమె మొదటి నుంచి వేరే పార్టీల్లోనే ఉన్నారు. ఆమె పొలిటికల్ కెరీర్ ఆమె చూసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా వైసీపీ ఏంటంటే ఇక్కడ వైసీపీ విషయానికి వస్తే వాళ్ళు ఏంటంటే ఈ గుడ్డగాల్చి నెత్తినేయటం అనే దాంట్లో స్పెషలిస్టులుగా ఉన్నారు. మనం చూసాం. ఇప్పుడు సంధ్య మెరైన్, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్, ఈ కంపెనీలు వీటి గురించి ప్రజలకు అవసరం లేదు, పెద్దగా అవసరం లేదు. కానీ దాని నుంచి నార్కాటిక్స్ వచ్చి వాళ్ళందరూ ఈ మాదక ద్రవ్యాలు తెప్పిస్తున్నారంటేనే ఆ కంపెనీల గురించి తెలుసుకుంటున్నారు. వైసీపీ మోడస్ ఆపరండి ఏంటి అంటే ఎవరివైతే ఇటువంటి కొన్ని కంపెనీలు మనం చాలా చూసాం. వీళ్ళేంటంటే ఈ మధ్య డిస్టిలరీలు కూడా చూసాం కదా,
వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నవి వీళ్ళు ఎక్వైరీ చేసుకుంటారు. వాళ్ళని బలవంతంగా బయటికి ఎళ్ళగొట్టేసి అది కబ్జా పెట్టేసుకొని దాని నుంచి ఆపరేషన్స్ మొదలు పెడతారు. మీకు పల్నాడు జిల్లాలో సేఫ్ ఫార్మా అని ఒకటి ఉంది. అందులో కూడా అది వాళ్ళ ఒరిజినల్ ఓనర్లు వాళ్ళందరినీ వెళ్ళగొట్టేసి వీళ్ళు టేక్ ఓవర్ చేసి నిషేధిత డ్రగ్ ఒకటి తయారు చేసి చేయటం మొదలు పెట్టారండి. మొదలు పెడితే మా బాంబే పోలీసులు వాళ్ళని మొత్తం కార్నర్ చేసి పట్టుకున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఎవరిని పట్టుకోగానే ఈ కంపెనీ మాది కాదు, ఈ కంపెనీ బలానా వాళ్ళది, ఈ కంపెనీ చౌదరులది అని వాళ్ళు చెప్పేస్తారు అనమాట. అందుకోసం అని చెప్పి కొన్ని కంపెనీలని వాళ్ళు ఎక్వైర్ చేసి పెట్టుకుంటున్నారు. ఇది మోడస్ ఆపరండి, వైసీపీ నాయకులు చేసే మోడస్ ఆపరండి ఇది. ఈ కారణంగా ఏమవుతున్నది అంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. ఎట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి అనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గుబాటి పురంధేశ్వరికి బంధుత్వం మీద బురద చల్లాలి. అది కాదనలేని నిజం కదా. వాళ్ళిద్దరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు తోడళ్ళు. అది కాదనలేని నిజం కాబట్టి దాని మీద బురద వేస్తే కడుక్కోవటం కష్టం అవుతుంది. ఇది వైసీపీ స్ట్రాటజీ అన్నమాట. ఈ స్ట్రాటజీని ఆశ్రయించి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ ఎన్ని స్ట్రాటజీలు వేసి ఏ విధంగా ఇటువంటి ప్రచారాలు చేసినా కానీ చాలా మంది నమ్మట్లేదు ఇప్పుడు అందుకనే మీరు ఇందాక అన్నారు ఈ డెఫమేషన్ కేసులు ఎప్పటికి తేలుతాయి, ఈ 50 రోజుల లోపల తేలుతాయా అని. అంటే 50 రోజుల లోపల తేలటం కాదండి. మీరు లోకేష్ డెఫమేషన్ కేసు వేసిన తర్వాత ఎవరి మీద అయితే కేసులు వేశారో వాళ్ళు కొంత ఆగిపోయారు. పోసాని కృష్ణమురళి అయితే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడుతున్నాడు. మొన్నేదో చాలా రోజుల తర్వాత ఒకసారి వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపిన జయప్రకాష్ నారాయణ మీద నోరు చేసుకున్నారులేండి మళ్ళీ. ఇప్పుడు ఆయన ఏంటి మొన్నటి వరకు జయప్రకాష్ నారాయణ వైసీపీ ఏదో కోఆపరేటివ్ బ్యాంక్ సిల్వర్ జూబ్లీనో ఏదో జరిగినప్పుడు అప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళి చేయి కలపంగానే అసలు జయప్రకాష్ నారాయణ లాంటి గొప్ప నాయకుడు ఈ ప్రపంచంలో లేడు అని వైసీపీనే చెప్పింది. అవును, చాలా ఇదిగా చెప్పారు. ఇప్పుడు ఆయన ఇది రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, రాష్ట్ర శ్రేయస్సు కోసం నేను ఈ కూటమి గెలవాలని కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. అది ఆయన ఒపీనియన్ చెప్పగానే అయితే ఎవరైనా సరే ఏపీలో ఎవరైనా సరే ఇప్పుడు ఇంకా మొదలు పెట్టారు. జయప్రకాష్ నారాయణ ఆయన కులం అవన్నీ తీసుకురావటం, దాని మీద ప్రచారం చేయటం, వీళ్ళందరూ ఒకే అంటే మీకు సపోర్ట్ చేసినప్పుడు ఆయన కులం గుర్తు రాలేదా? అంటే ఈ తరహా రాజకీయాల్ని చాలా మంది అసహించుకుంటున్నారండి. అంటే నేను ఈ ఉదాహరణలన్నీ నేను చెప్తున్న పాయింట్ ఏంటి అంటే ఈ తరహా రాజకీయాలని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఏంటి అంటే ఇది ఈ తటస్థులు ఉంటారు కదా, అంటే మధ్యలో న్యూట్రల్ పర్సన్స్ అటు ఇటు తేల్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అసహ్యం వేస్తున్నది. ఇదేంటి ఈ విధంగా చేస్తున్నారు? మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇంకొక 6గురిని పక్క పార్టీల నుంచి తెచ్చుకున్నారు కదా, మీకు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? రాష్ట్రాన్ని మీరు ఎందుకు సక్రమంగా ఎందుకు పరిపాలించట్లేదు అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న అండి. దీంతో పాటు ఈ డ్రగ్స్ గురించి ఎప్పుడైతే ఈ కంటైనర్ వచ్చిందో ఆ రోజు నుంచి వైసీపీ పూర్తిగా డిటేరియేట్ అయిపోతున్నదండి. వైసీపీకి ఉన్న బలం మొత్తం క్షీణించిపోయింది బికాస్ ఆఫ్ దిస్ కంటైనర్ ఎపిసోడ్. అందుకనే వాళ్ళు బలంగా వచ్చి ఈ కంటైనర్ మాది కాదు, ఈ కంటైనర్ మాది కాదు అని చెప్పే మాది కాదని కూడా చెప్పట్లా, వాళ్ళది అని చెప్తున్నారు అనమాట. ఈ తరహా రాజకీయాలని ఇంకా ఏమాత్రం ఒక్క రోజు కూడా భరించే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. అందుకనే ఈ మార్పు అంతా కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. సాహిబ్ గారు, ఒకటి మొన్న మీరు వర్క్ షాప్ జరుగుతుంటే కూడా విశ్వేశ్వరరావు అనే కానిస్టేబుల్ వచ్చారు. ఇట్లా చర్చ జరుగుతోంది కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన ఒక చర్చ, లేదా ఇప్పుడు చికాకు పరిచే అంశాలు, లేదా ఆర్టికల్స్ వేయడం. ఇప్పుడు ఎవరైనా పొరపాటున మీకు మద్దతు తెలిపితే వాళ్ళ కులం బయటికి తీస్తున్నారు. మందకృష్ణ మాదిక్ గారు ఆయన మీకు సపోర్ట్ చేస్తున్నారు,
జయప్రకాష్ నారాయణ గారు మీ కూటమి రావాలి, మీరు వస్తేనే పరిస్థితులు చక్కబడతాయి అంటే ఇవన్నీ ఇన్ని రకాలు ఉన్నా కూడా తప్పు వాళ్ళ వైపు ఉన్నా కూడా అవేమి చూపించకుండా చికాకు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వైనాట్ 175 వైనాట్ కుప్పం అంటున్నారు మళ్ళీ గాంభీర్యంగా. ఇక్కడ జరుగుతుంది మొత్తం అదేనండి విజయ్ చంద్ర గారు. గమనించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మన వర్క్ షాప్ పెట్టినప్పుడు విజయవాడ ఏ కన్వెన్షన్ లో వాస్తవంగా కానిస్టేబుల్ కాదు డీజీ స్థాయి వ్యక్తి అక్కడికి వచ్చాడు. డీజీ స్థాయి వ్యక్తి మారు వేషంలో వచ్చి ఇక్కడ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయన గానీ సభలు పెట్టుకున్నా ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్నా కూడా లైవ్ లో ఉండవండి. ఎక్కడ ఏ ఛానల్ రానిరు, ఒక సాక్షి వాళ్ళ ఛానల్ వస్తారు, అది కూడా ఎడిట్ చేసి తర్వాత వదులుతారు. అదే భ్రమలో ఉండి మరి అక్కడ డీజీ స్థాయి వ్యక్తిని అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోమని, అది కూడా లైవ్ వాయిస్ రికార్డ్ తో అండి. ఇక్కడ పాకెట్ లో ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉండిద్ది. ఇక్కడ సభలో ఎవరు మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది మొత్తం అక్కడ టెలికాస్ట్ అవుతా ఉండిద్ది వాళ్ళకి, వాయిస్ మెసేజ్ వెళ్ళింది. అటువంటిది పెట్టుకొని ఆ ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చారు. వాస్తవంగా అక్కడ ఏముంది, ఓపెన్ గానే టెలికాస్ట్ చేశారు. అక్కడ జరుగుతుంది మొత్తం కూడా ఏదైతే జనసేన బీజేపీ మా వాళ్ళ అభ్యర్థులు ఉమ్మడి అభ్యర్థులు ఏ విధంగా క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ నుంచి ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలి, అదే విధంగా ఓటర్లు ఏ విధంగా పోలింగ్ కేంద్రం దగ్గరకు తీసుకెళ్లాలనేది కీలకంగా డిస్కషన్ జరిగింది. దాంతో పాటు ఎవరెవరు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో రివ్యూ చేసుకున్నారు. ఇదంతా ఓపెన్ బహిర్గతమే. నేను ఎందుకంటున్నానంటే ఇవన్నీ ఇట్లా ఉంటాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఆయన ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టి చాలా కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు. అసలు భారతదేశంలో ఈ 7 దశల్లో పోలింగ్ విధానాన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. మా యొక్క ఇబ్బందికరమైనటువంటి అంశాలు ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో ధనబలం కండబలం కలిగినటువంటి పార్టీలు ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా అదుపు చేయాలనే దాని మీద మేము సి యాప్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఒక యాప్ తీసుకొచ్చి దాంట్లో అభ్యర్థుల యొక్క వివరాలు క్రోడీకరిస్తున్నాము, కేవైసీ ప్రకారం చేస్తున్నాము. దాంట్లో అభ్యర్థి ఎటువంటి వాడో తెలిసిపోయింది. అభ్యర్థిని బట్టి మీరు ప్రజలు విజ్ఞతగా ఓటు వేయాల్సినటువంటి సందర్భం ఉందని కూడా గుర్తు చేశారు. దాంతో పాటు 1950 లాంటి మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్లు కూడా తీసుకొస్తున్నాం. ఏదైనా ఫిర్యాదులు ఉంటే మీరు చేయండి అన్నారు. ఇక్కడే దాదాపు వేల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఫిర్యాదులు వెళ్తూ ఉన్నాయండి ఎలక్షన్ కమిషన్ కి. ఇవన్నీ కూడా ఢిల్లీలో పరిగణిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది వింగ్స్ ని మీరు ఈ బాధ్యతల నుంచి తప్పించాలని ఈసీ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏమైంది? ఖచ్చితంగా దాని మీద ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద రివ్యూ చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఎస్పీజీ వాళ్ళు కొన్ని అంశాలు ఇచ్చారు, ఐబీ వాళ్ళు కొన్ని ఇష్యూలు ఇచ్చారు, నిజమే అని చెప్పి నిర్ధారించారు. ఏదైతే పల్నాడులో మోదీ గారు మేము పెట్టినటువంటి ప్రజాగళం సభలో ఆ రోజు జరిగినటువంటి ఇష్యూస్ మొత్తం కూడా కేంద్రానికి పంపించాం. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకుని నాకు తెలిసి మేబీ 2-3 days లో మీకు ఆశ్చర్యకరమైనటువంటి అధికారుల మీద కొన్ని ఇష్యూలు జరిగినాయి, వాటి మీద కూడా ఇచ్చామండి. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలండి, పోలింగ్ ఏ విధంగా చేయాలి, పోలింగ్ స్టేషన్ కి ఏ విధంగా మనం మొబిలైజ్ చేసుకోవాలనేది ప్రధానమైనటువంటి అంశం. వైకాపా వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఎక్కడైనా కానీ దాడులు చేసి ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలని చెప్పి వాళ్ళ వ్యూహంలో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దొంగ ఓట్లను వాళ్ళు నమ్ముకున్నారు. ఇవన్నీ చిత్తు చేయాలంటే మేము కొంచెం సమన్వయంగా ముందరికి వెళ్లాల్సి వచ్చినటువంటి అంశం. మీరు గమనించే ఉంటారు, గతంలో స్థానిక ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా మా అభ్యర్థుల నామినేషన్ కూడా వేయడానికి అవకాశం లేకుండా ఇప్పుడు అది కూడా పాయింట్ కదా, మన వర్క్ షాప్ లో అదే కదా డిస్కషన్. నామినేషన్ దగ్గర చాలా మంది మాట్లాడుతున్నారు, అసలు రేపు పొద్దున మీ నామినేషన్లను కూడా పర్ఫెక్ట్ గా అవనివ్వకుండా ఎలిమినేట్ చేసే ఒక కుట్ర ఉంది అని చెప్పేది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. సో రెచ్చగొట్టడం ఒక యాంగిల్, కుట్రలో ఒక యాంగిల్, ప్రజల్లోకి మిమ్మల్ని వెళ్లకుండా అడ్డుపడే యాంగిల్, చికాకు తెప్పించే యాంగిల్. అక్కడ అందుకనే విజయ్ చంద్ర గారు అక్కడ ఏం చేశారంటే లీగల్ టీం వాళ్ళతో కూడా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి డిస్కషన్ పెట్టారు. ఏదైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలు నివృత్తి చేసే విధంగా ఆ రోజు జరిగిన వర్క్ షాప్ లో ప్రధానమైనటువంటి అంశాలు బూత్ స్థాయిలో ఏ విధంగా ఉండాలి, లీగల్ గా ఏ విధంగా ఎదుర్కోవాలి, నామినేషన్లు ఇచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైకాపా వాళ్ళు ఈ విధానాలతో ముందరకెళ్తున్నారు, మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మనం ఒకటే రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చింది, సివ్యాప్ ఇచ్చింది, అదే విధంగా సివిజిల్ యాప్ అనేటువంటిది యాప్ వచ్చింది. వీటిని మనం వాడుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టారు. కానీ వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి సీక్రెట్ గా డీజీ స్థాయి వ్యక్తిని ఇక్కడ పంపించేసేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం రికార్డ్ చేసి తీసుకురామని పంపించారు. ఎలా ఇచ్చారు మరి? బీజేపీ వాళ్ళు కూడా పై లెవెల్ ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తారా? మళ్ళీ మోదీ గారు, షా గారు, నడ్డా గారు ఏమైనా ఎంట్రీ ఇస్తారా? యార్లగడ్డ రామ్ గారు మళ్ళీ త్వరలో వాళ్ళు ఏమైనా వస్తారా? ఏమండి, మొన్న సభ జరిగినప్పుడే చెప్పామండి, ఇది మొదటిది. ఇక్కడి నుంచి ఎలక్షన్స్ అయ్యే లోపు రకరకాల చోట్ల రకరకాల పెద్దలు పైనుంచి వస్తారండి. మినిస్టర్ స్థాయి వ్యక్తులు, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, అమిత్ షా
మోడీ గారితో సహా వివిధ జోన్లు వస్తారండి. మన అంత ముందు కూడా చూసారండి, మోడీ గారు రాకముందు కూడా ఒక చోట తెలంగాణలో ఒక చోట అమిత్ షా గారు, ఇక్కడికి వచ్చేపట్టి ఏమో రాజ్నాథ్ సింగ్ గారు, ఇలా రకరకాల నాయకులు వస్తానే ఉన్నారు. అలాగే ఇక్కడ జరిగే ప్రతి విషయం కూడా మేము పైకి అప్డేట్ ఇస్తున్నాము. ఇంత ముందులా కాదు, చాలా ఫాస్ట్ రియాక్షన్స్ వస్తున్నాయండి. మీరు చూస్తే తిరుపతిలో జరిగిన ఎలక్షన్స్ కి వాటికి సస్పెన్షన్ ఏ విధంగా చేశారో. ఇంకొక మాట ఏంటంటే అండి చంద్ర గారు, ఈ వైసీపీ ఏంటంటే మనల్ని ట్రాప్ లో వేస్తా ఉంటది. వాళ్ళ పని వాళ్ళ వెనకాల ఎలా చేయాలో వాళ్ళు అన్ని సెట్టింగ్లు చేసేసి ఎదటోడు పని చేయనివ్వకుండా అడ్డంగా ట్రాప్ వేస్తా ఉంటారు. అటువంటి ట్రాప్ల్లో కూడా మనం పడతా ఉండకూడదు. ఇప్పుడు అందుకనే ప్రతి దానికి మనం కౌంటర్ ఇస్తా ఉండాలండి. ఇప్పుడు వాళ్ళ పేపర్లో ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు ఒక విషయం చెప్పారు. జేఎస్పీ ఈయన అంటే మద్దతు ఇచ్చారని చెప్పి జేపీ గారు ముందే చెప్పారు. జేపీ గారు ఆయన ముందే చెప్పారు, నా మీద కులం ముద్ర కూడా వేస్తారని చెప్పారు. అయినా సరే వాళ్ళ మీద వీళ్ళ మెంటల్ కృష్ణ సాక్షి పేపర్ లో పొద్దున్నే వేసాడండి. ఆయన పలానా ఆయన ఈ కులం కాబట్టి చేశారండి. ఇక్కడ కూడా ప్రతిదీ ఇవన్నీ కూడా ట్రాప్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన దగ్గరనే ముద్రగడ పద్మనాభం గారిని ఇక్కడ దింపుతారు. కానీ వాళ్ళకి అర్థం ఉంది ఏంటంటే టాప్ ఆఫ్ ది టాప్ ఉన్నాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్. ఇంకా పైన ఎవరు మాట చెప్పినా ప్రజలు ఇనే ప్రసక్తిలో లేరు. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలని మీ ద్వారా ఇవన్నీ కూడా మరొకసారి ప్రస్తావన తేవాలండి. ఈవేళ సాక్షి పేపర్ లో మా గురించి చేశారు చంద్రిక్ గారు. అంటే మా అభ్యర్థులు వచ్చాక కండువా కప్పుకొని రోజు వరప్రసాద్ తిరుపతి సీటు. మరి కేసీఆర్ నాని వాళ్ళు ఏం చేశారండి? కప్పుకొని రోజు కాదా ఎంపీని ప్రకటించలేదు. ఏమంటే కడప నుంచి అనకాపల్లికి సీఎం రమేష్. అంటే ఇవన్నీ కూడా ఏదో పెద్ద పెద్ద న్యూస్ల కింద. మరి దొంగ లెక్క రాజు ఆ చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడు, వాడికి వైజాగ్ లో ఏం పని అండి? వైజాగ్ లో ఎందుకు వస్తాడు? అత్మాను హైదరాబాద్ లో ఉండేవాడు ఏమండి, ఇల్లు అక్కడ, రోజు ఇక్కడికి వచ్చి పెంట చేస్తా ఉంటాడు వైజాగ్ లో. ఇటువంటి అంటే మనం ప్రశ్నించకపోతే ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ మధ్యనే చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట సీట. అసలే వీళ్ళ లిస్టు తీస్తే బొత్స గారు కాంగ్రెస్ లో నుంచి ఇక్కడ రాలేదా? కురసాల కన్నబాబు గారు కాంగ్రెస్ నుంచి ఇక్కడికి వస్తే వీళ్ళిద్దరు పేర్లు ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే ఒకళ్ళేమో చెర్లపల్లి జైలు అన్నారు, ఒకళ్ళేమో మీ తండ్రి హత్యలో నీ పాత్ర ఉందన్నారు. వీళ్ళిద్దరు కూడా అక్కడ మంత్రులు కదా. ఉంటాయి కాబట్టి మీరు అన్ని అలర్ట్ గా ఉన్నారా? అవి తిప్పుకొట్టి అందుకే మీ అభ్యర్థులు 10 మంది వాళ్ళు ప్రకటిస్తారా? మళ్ళీ ఓట్ ట్రాన్స్ఫర్ ఇబ్బంది అవుతుంది అసలు పాయింట్ ఇక్కడ. కాదండి, మా అభ్యర్థులు ప్రకటించడం చాలా ఒక్కసారి వన్స్ దిగిన తర్వాత రెండోసారి ఇష్యూ లేకుండా ఎవరి నుంచి కూడా ఇష్యూ లేకుండా ఉండడం కోసమే 1-2 రోజులు ఎక్కువ టైం తీసుకుంటున్నారు. కానీ మా లెక్కల్లో మాకు ఇంకా టైం ఉంది. మా కింద అన్ని కూడా సిద్ధంగా ఉన్నాము. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గము ఇంకా మంచి పని ఏంటంటే నియోజకవర్గాలు అన్ని కూడా తేలిపోయినాయి కాబట్టి ఇంటర్నల్ గా మాకేంటో తెలుసు. మా కేడర్ అంతా కూడా అక్కడికి వెళ్ళి మాకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చివరి రోజు మాకు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా మేము చేయడానికి ఉన్నాము. ఇవన్నీ కూడా మేము 100% ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నాం. ఎక్కడ కూడా వెనకబడి